ఎలా అనిపించింది మీకు? బాగుంది. మోడ్రన్ రామాయణం. రామాయణం కథ ఏమన్నా మీకు అర్థమైందా దీని ద్వారా? అర్థమైంది కొంచెం. ఎలా అర్థమైంది? ఎందుకు అర్థమైంది? మెయిన్ థింగ్స్ తీసుకున్నారన్నమాట. ప్రధాన ఘట్టాలు మొత్తం స్టోరీ. అంటే కట్టే కొట్టే తెచ్చా అని చెప్పారు. కట్టే కొట్టే తెచ్చా అని 3 ముక్కల్లో చెప్పి షార్ట్ కట్ల. మీకేమనిపించింది ఈ సినిమా మొత్తం చూస్తే? మేము ప్రభాస్ ఫ్యాన్ అండి. బాగానే ఉంది. ఎలా ఉంది? బాగుంది చాలా బాగుంది. అంటే ఎలా అనిపించింది? ఏమి ఎక్కువ అనిపించింది? అంటే ప్రభాస్ యాక్టింగ్, ఆ గ్రాఫిక్స్, విజువల్స్ అన్నీ అసలు ట్రైలర్లో చూసినట్టు ఏమీ లేదు. బాగుంది, చాలా బాగుంది. అసలు 3Dలోనే చూడాలి చూస్తే. ఆ ఎఫెక్ట్స్ అవన్నీ మనం విజువలైజేషన్ చాలా బాగుంది. చాలా బాగుంది. మస్ట్ వాచ్. సినిమా అసలు బాగాలేదు సార్. అంటే బాగాలేదు అంటే హిందీ డైరెక్టర్ యొక్క పైత్యం చూపించినట్టు అనిపించింది. కొంచెం కూడా నెగిటివిటీ లేదు. అంటే ఏ ఎమోషన్ని ఎలివేట్ చేయలేకపోయారు. అట్లీస్ట్ హనుమాన్ని కూడా ఆ భక్తి పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఎలివేట్ చేయలేదు మూవీలో. ఇప్పుడు రామాయణం అందరికీ తెలిసిన రామాయణం సార్, దాన్ని పదే చెప్పడం వల్ల యూజ్ ఏముంది? అదేదో మేము ఇట్లా మోడర్న్గా చెప్తే బాగుంటుంది, ఒక రోలర్ కోస్టర్ విధానంలో చెప్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారంట. కరెక్టే, కానీ కాకపోతే మూవీ అంటేనే ఎమోషన్ సార్. ఏదో ఒక ఎమోషన్ ఎలివేట్ చేసి ఉండాలి. అట్లీస్ట్ భక్త లేకపోతే రాముడు సీత మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసి ఉండాలి. ఏది ఎలివేట్ చేయలేకపోయాడు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ డిజాస్టర్. ఇది అసలు మరీ జీరో ఇదా? కనీసం హాల్లో చూడదగ్గ సినిమా, అవి గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, అలా కూడా అనిపించలేదు. కంప్లీట్ డార్క్ థీమ్ యూస్ చేశాడు సార్. అంటే రామాయణాన్ని ఊహించుకుంటేనే రాజ్యాలు అంటే ఆ బ్రైట్నెస్, అంటే ఆ స్టోరీలోనే ఒక బ్రైట్నెస్ ఉంటుంది. కంప్లీట్ డార్క్ థీమ్ యూజ్ చేశాడు. అదే ఒక పెద్ద పైత్యంగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. రామాయణం మీరేం ఊహించుకొని వచ్చారు? అంటే ఒరిజినల్ రామాయణ స్టోరీ ఉండదని అనుకున్నాం, కానీ కాకపోతే పిక్చరైజేషన్ కూడా బాగాలేదు సార్. అంటే కంప్లీట్ డార్క్ థీమ్, మూవీ అంతా డార్క్ థీమ్ యూజ్ చేయడం కంప్లీట్గా బాగాలేదు అసలు. అంటే ఇట్ షుడ్ గివ్ యూ లిటిల్ కలర్ఫుల్ వరల్డ్. అంటే ఇప్పుడు లంక అనేది చాలా కలర్ఫుల్ వరల్డ్, అంటే కంప్లీట్ డార్క్ థీమ్ యూజ్ చేశారు. సో ఇట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్. ఎందుకంటే టీజర్ ట్రైలర్లో చూసిన కన్నా చాలా బెటర్ అనిపించింది. ఇంకొకటి మీసాలు ఉండేవి గీసాలు ఉండేవి అని ఎవడన్నా ట్రోల్ చేస్తే తొక్క తోలు తీసి వద్దు జై శ్రీరామ్ అనకొద్దు. నిజంగా అంటే సినిమా అయితే పర్లేదు. కొన్ని దాంట్లో విజువల్స్ కానీ గ్రాఫిక్స్ పరంగా అయితే అంత అనిపించలేదు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం పండగ. రామ భక్తులు కానీ హనుమాన్ భక్తులు కానీ వచ్చి మాత్రం మంచిగా చూడాలని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు తీస్తారు. అంటే ఇప్పుడు కొన్ని కంపారిజన్ బాహుబలి ఏదో ఇక మంచి బాహుబలి అంటున్నాడు, బాహుబలి కంపారిజన్ చేయకండి. బాహుబలి వేరేనైనా ఇది వేరే అంటే ఇంటలేరు, అది యాక్షన్ వేరే సంబంధించింది. బట్ సినిమా అయితే పర్లేదు, మరి అంత హెవీగా కానీ ఓమరావతి మంచిగా ఉంది అన్న సినిమా. బాగుంది, నిజంగా బాగుంది అన్న సినిమా. బాగుంది, 100% బాగుంది సినిమా. ఓమరావతి గుడి కడతాం. ఇక్కడ ప్రసాద్ పేట గుడి కడతాం. ఓమరావతికి గుడి కడతాం. రాడు దింపిండు. బాగా చెప్పాలి. ఇంకా ఏం చెప్పాలి? రాముడు బాణం వేస్తుంటే నా గుండెల్లోకి వచ్చి గుచ్చుకుంటుంది అన్న. జేమ్స్ కెమెరాన్ చచ్చిపోయిండు అన్న. మూవీ చాలా బాగా తీసిండు. జేమ్స్ కెమెరాన్ అవతార్ 3 ఆపేసిండు అన్న. మన ఏమంటారు ఈయన డైరెక్ట్ చేస్తాడు ఇప్పుడు అవతార్ 3. చాలా వీడియో గేమ్లు బాగుంటాయి అన్న దానికంటే. దేనికంటే బాగుంటాయి వీడియో గేమ్? చోటా భీమ్ లెక్క ఉంది అన్న సినిమా. మీరు చేస్తుంటే బాగుండేది సార్. కార్టూన్ నెట్వర్క్లో వస్తాయి కదా, అది చూసినాం ఇప్పుడు వచ్చి మేము సినిమా థియేటర్లో. అది చూసినాం. ప్రభాస్ మాత్రం హైలైట్ ఉన్నాడు. ప్రభాస్ సినిమా వచ్చాం. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే దీనికంటే బ్యూటిఫుల్ ఉంది సినిమా. ఒక్క రీజన్ కోసం సినిమా చూడొచ్చు, ప్రభాస్ కోసం. ఇప్పుడు డైరెక్టర్లు సెట్ అయితే మంచి డైరెక్టర్ కావాలి ప్రభాస్కి. హిట్ వాడాలి ప్రభాస్, బ్లాక్ బస్టర్ కావాలి. బాహుబలిలోకి హిట్. మన సలార్ ఉంది, సలార్ అన్న హిట్ కావాలి, అది హిట్ అవుతుంది. ఇది పెద్ద నాకు తెలిసిన అయితే పెద్ద ఏదో యానిమే సినిమా మొత్తం సడన్ గా రివర్స్గా చెప్తున్నాం. రివర్స్ ఏంది? ఉన్నది చెప్తున్నా నేను. రివర్స్ అని ఏం లేదు. ఒక్కసారి చూడొచ్చు అంతే సినిమాని. ఒక్కసారి చూడ. ఏం నచ్చలేదు అసలు. మంచిగా ఉంది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం లాగ్ తీసిండు. మొత్తం లాగ్ తీసిండు. మొత్తం బోర్ కొడుతుంది. మళ్ళీ విఎఫ్ఎక్స్ అంట ఏవేవో యానిమల్స్ వస్తాయి, ఏవో పిచ్చి పెద్ద. దాని బదులు వీడియో గేమ్ మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.